కార్తీక్ దీపం సీరియల్లో శివనారాయణ గారు వర్సెస్ దక్షిణామూర్తి గారు అని మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మీరు ఎవరిది తప్పు అనుకుంటా ఉంటారో అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎపిసోడ్ చూసింటే కామెంట్ చేయండి, చూడకుండా ఉన్నా కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ తర్వాత మీరు ఎవరిది తప్పు అంటే శివనారాయణ గారిది తప్ప లేకపోతే దక్షిణామూర్తి గారిది తప్ప అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఎపిసోడ్ స్టార్టింగే దాదాపు 50 సంవత్సరాల తర్వాత మనకు ఒక నిజం అయితే బయటపడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే ఒక జనరేషన్కి తెలిసిన నిజం ఈ జనరేషన్కి తెలియలేదు, ఈ జనరేషన్కి నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందనేసి మన శివనారాయణ గారు అయితే శివతాండవం అయితే చేయలేదు. శివతాండవం చేయకుండా ఏదో నిజమైతే బయట పెట్టాడు. ఆ బయట పెట్టడానికి కారణం మనం ఒక సైడ్ నుంచి ఒక బొమ్మనే చూస్తాను, రెండో సైడ్ నుంచి ఇంకొక బొమ్మను చూడలేదు. అంటే బొమ్మ బొలుసు అనేది మనకు ఒక సైడ్ నుంచి కనపడుతుంది. అంటే మనం శివనారాయణ గారి సైడ్ నుంచే మనం విన్నాం. అందుకోసం అనేసి శివనారాయణ గారికి పాజిటివ్గా మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ శివనారాయణ గారితో కూడా తప్పు ఉంది అనేసి మనం అయితే దీంట్లో అయితే రుజువు చేసే పరిస్థితి అయితే క్రియేట్ అయింది మనకైతే. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగే ఒక హై ఎమోషన్స్తో అయితే స్టార్ట్ అయింది. అంటే మనం కార్తీక్ చేయలు కట్టేశారని మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, అలాగా కార్తీక్ చేయలేని పని మన సూరజ్ అయితే చేసి చూపిస్తానని మనకైతే తెలుసు. ఎందుకంటే అక్కడ పారిజాతం గారు అలాగే మన జోష్న అయితే సూరజ్ని ఎలా తొక్కేయాలి, ఎలా చింపేయాలి, ఎలా తోసేయాలి ఆఫీస్ నుంచి బయటకు అనేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలకంతా అడ్డుకట్ట అయితే మా బావ వేశాడు, మా బావ తెలివితేటలు, మా బావ అచ్చేస్తూ ఉంటాడు, మా బావ గెలుస్తూ ఉంటాడు అనేసి జోష్న అయితే బావనే హైలైట్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ దీపాన్ని మాత్రం ఒక్కసారి కూడా హైలైట్ చేయలేదు. అందుకోసం మన పారిజాతం గారు కూడా ఒక కౌంటర్ అయితే వేశాడు. రేపు దీపా సీఈఓ అయిన తర్వాత కూడా నువ్వు ఇదే మాట అంటావు, మా బావ తెలివితేటల వల్లనే దీపా సీఈఓ అయింది, అంటే నేను వాడిపోలేదు అన్నట్టు చెప్తావు అనేసి కౌంటర్ అయితే వేసింది పారిజాతం గారు. మీరు అన్నమాట నిజమే. ఈరోజు మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం, దీపాకి కష్టాలు అనేది వస్తాయి. కష్టాలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎండింగ్ వరకు సీఈఓ అయ్యేంత ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా దీప లాస్ట్లోనే ఉంటుంది. కానీ ఒక్క ఓటుతో గెలిచినట్టే కదా. ఆ విధంగా మన దీప అయితే లాస్ట్ ఇంకా అయిపోయింది ఎపిసోడ్, ఇంకా దీప గెలుస్తుందా గెలవదా అన్నప్పుడు మన దీపాన్ని అయితే సీఈఓ చేస్తారు. దీప ఎలాగో సీఈఓ అయినా కానీ సూరజ్ ఉంటాడు కాబట్టి సూరజ్ని అయితే అలాగే ఆఫీస్లో సీఈఓ చేస్తారు. సీఈఓ చేసిన తర్వాత మన సూరజ్ అయితే అక్కడ ఆఫీస్కి అయితే సీఈఓ అయిపోతాడు. ఎందుకంటే సీఈఓ వచ్చిన వాళ్ళే మన జోష్నాని పెళ్లి చేసుకోవాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సూరజ్కి అలాగే జోష్నాకి నిప్పు ఉప్పులాగా ఉంది. అంటే నిప్పు ఉప్పు అంటే తెలుసు కదా, నిప్పు పైన ఉప్పు రాయేస్తే పట్ట 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 మంటుంది కదా, ఆ విధంగా ఇద్దరు చిట్టపట్టలు ఆడుకుంటా ఉంటారు. ఆ చిట్టపట్టలు ఆడుకునేది కాస్త ప్రేమగా మారి సూరజ్ అలాగే జోష్న అయితే పెళ్లి చేసుకునేదానికైతే వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి ఆస్తి అయితే ఉందనేసి మన తాతగారు అయితే చెప్పారు కదా, అది చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. అక్కడ సూరజ్ అయితే ఫోన్ చేసి నాకు పొలమారింది, నన్ను ఎందుకు ఇంత తలుచుకుంటా ఉండవు అనేసి కొంచెం కౌంటర్ అయితే వేసాడు జోష్నకైతే. కౌంటర్ వేస్తే అక్కడ మన జోష్న ఎట్ట పడితే అటు తిట్టినా కానీ నేను కోప్పడ్డు సూరజ్. కోప్పడకపోతే నువ్వు తిట్టినావు అనేసి నేను కోపడినట్టయితే నువ్వు నేను చెప్పిన మాట వింటావండా అనేసి ఒక డిఫరెంట్ పర్సన్ అబ్బా, ఒక డిఫరెంట్ పర్సన్. మన కార్తీక్ బాబుని ఎంత సున్నితంగా చూసామో మన సూరజ్ని అంత ఆపోజిట్లో అయితే చూస్తాను. సునీతంకి ఆపోజిట్ అంటే ఒక పాజిటివ్ వేలో చూస్తే కార్తీక్ బాబుని మాత్రం ఇది పాజిటివ్ వేలో హైపర్ యాక్టివ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ విధంగా అయితే జోష్నాకైతే మామూలు చుక్కలు అయితే చూపించట్లేదు, నెక్స్ట్ లెవెల్ చుక్కలు అయితే చూపిస్తానని మనకైతే తెలుసు. ఎందుకంటే కార్తీక్ బాబు చేయలేని పని అనేసి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే డైరెక్టర్ గారు కార్తీక్ బాబుని అయితే చేతులు కట్టేశారు కాబట్టి ఆ విధంగా అయితే చెప్తాను. ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి అబ్బాయి, విలన్కి ఖచ్చితంగా డోకా కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు చేయాలి. ఆ సూరజ్ అయితే చేస్తాను. కానీ సూరజ్ ఇప్పుడుండే పాజిటివిటీ లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తాడు, లేకపోతే జోష్న మాయలో పడిపోతాడా అనేది మనం అయితే చూడాలి. ఎందుకంటే సీరియల్స్లో ఎనీ టైం ఏమైనా జరగచ్చు కాబట్టి ఇక్కడ దీపాని కార్తీక్ని దెబ్బ కొట్టాలంటే మన సూరజ్ కూడా జోష్న పక్కన మారిపోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ అనేసి తర్వాత మాట్లాడదాం. ఇంకా సరే అనేసి మనకు వాంటెడ్గా మనకు ఆ దక్షిణామూర్తి గారి ఫ్లాష్ బ్యాక్ ఏమో తెలియాలనేసి మన శౌర్య పాప జస్ట్ అలా అలా ఆడుకుంటా ఉన్నట్టు చూపించారు. ఆడుకుంటా ఉంటే పోయేసి ఒక పాత కబోర్డ్లో పోయేసి అక్కడ మన శౌర్య పాప అయితే దాక్కున్న తర్వాత ఆ శౌర్య పాపని కనిపెట్టడానికి మన దీప ప్రయత్నించడం, అక్కడ జోష్న పారిజాతం గారు వచ్చి ఏంటి ఆఫీస్కి పోలేదు, ఇప్పుడు అమ్మ కూతురులకు ఆటలు అవసరమా అనేసి జోష్న మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత ఓకే అప్పుడే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రోమో చూసింటాం, ప్రోమో చూడకపోయినా కానీ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. వాంటెడ్గా అక్కడ శౌర్య పాపని ఆ కబోర్డ్లో పెట్టారు. కబోర్డ్లో పెట్టిన తర్వాత దాంట్లో బుక్స్ పెట్టారు. బుక్స్లో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదో ఒక లెటర్ ఉండొచ్చు, ఒక ఫోటో ఉండొచ్చు. అవే కదా దాచుకుంటారు బుక్స్లో, ఇంకేం దాచుకుంటారు, బంగారు దాచుకోరు కదా. ఆ విధంగా ఒక నెమలికి దాచుకుంటారు, ఆ విధంగా ఒక ఏదో ఒకటి దాచుకుంటారు, లేకపోతే డబ్బు దాచుకుంటారు. ఏదో 10 రూపాయలు 20 రూపాయలు మహా అయితే ఒక 500 రూపాయల వరకు బుక్కుల్లో దాచుకుంటాం కాబట్టి మనం చిన్నప్పుడు ఆ విధంగా దక్షిణామూర్తి గారి ఫోటోని
అలాగే తాతగారి ఫోటోని 2 ఫోటోని ఇలా అర్థంగా చింపిండే ఫోటోలను అయితే అక్కడ బుక్లో అయితే పెట్టినారు. బుక్లో కింద పడిన తర్వాత ఏంది బుక్కులు అసలు ఫోటో ఏంది, ఇది సుమిత్ర అమ్మమ్మ గారి బర్త్డేకి వచ్చారు కదా ఈ తాత ఫోటో ఫ్రెండ్ అయితే ఎందుకు చింపేశారు అనేసి మన సౌర్యకి అయితే డౌట్ అయితే రైజ్ అయ్యాయి. ఇప్పుడు 25 కిడ్స్ అయితే మామూలుగా లేరు కదా, ప్రతి ఒక్క క్వశ్చన్కి మనమైతే ఆన్సర్ చెప్పాలి. అసలు మన దగ్గర క్వశ్చన్లు అయితే లేవు, మనకు తెలిసిన విషయమే. అలాగ క్వశ్చన్ మీద క్వశ్చన్లు చేసే కొద్దికి మన తాతగారు అందరూ వచ్చి షాక్ అవుతూ ఉంటారు, అసలు ఎందుకు సౌర్య ఈ విధంగా ప్రవర్తిస్తుంది, అసలు ఆ ఫోటో ఎందుకు అనేసి అంటా ఉంటే అక్కడ మన జోష్న అయితే స్టెప్ వేసి జోష్న దీపాన్ని అలాగే సౌర్యాన్ని మెడపట్టుకొని బయటికి గంటేయాలి, ఆఫీస్లో మెడపట్టుకొని బయటికి గంటేయాలి, అలాగే ఇంట్లో గంటేయాలి. ఇంకెక్కడ గంటని జోష్న నువ్వు అసలు ఏమి చేస్తా అనుకుంటా ఉండవు జోష్న, అసలు నువ్వు నిన్ను మెడపట్టుకొని గంటేసే రోజు వెరీ సూన్ వస్తుంది. లేకపోతే నీకు సూరజ్ నీ ముక్కు పిండి మరీ వసూలు చేస్తాడు నీకు. వెరీ సూన్ వస్తుంది, ఆ ఎపిసోడ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే దీపా సీఈఓ అవ్వదు, దీపా సీఈఓ అవ్వకపోయినా కానీ మన సూరజ్ అయితే సీఈఓ అవుతాడు కదా. అక్కడ నీ ముక్కు పట్టి నీ ముక్కుకి మెడతాడేసేవాడు ఎవరన్నా ఉండాలంటే ఆ సూరజ్ అని మనం మాట్లాడుకుంటున్నాను. వస్తుంది అక్కడ దీపాన్ని ఇరికించాలనేసి సౌర్య గురించి చెప్తే సరే సౌర్య అని మన కాంచనా గారు అయితే పక్కకైతే పంపించేస్తారు. పక్కకు పంపించిన తర్వాత అత్తారింటికి దారేది సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అంటే మన హీరో వాళ్ళ నాన్నగారు, మన పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అయితే అక్కడ, నాన్నగారు కాదు తాతగారు అయితే వాళ్ళ అత్త పెళ్లి చేసుకొని వచ్చింది అనేసి అక్కడ షూట్ చేస్తే వాళ్ళ గన్ అయితే ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలి అలా రాసుకెళ్తుంది. అంటే నా భక్త రక్తం చూశారు అనేసి అంటే ఆ విధంగా దశరథ్ గారిని అయితే షూట్ చేయాలనుకున్నాడు. మేమిద్దరం చాలా స్నేహితులము, పిల్లలు పెరిగి పెద్దలు అయ్యారు, వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తే అక్కడ మన సేమ్ ఇంచుమించు అత్తారింటికి దారేదిలో అక్కడ ఏదైతే జరిగిందో తన భర్తను తీసుకొని తన పుట్టింటికి ఒక ఫారిన్కి అయితే వెళ్ళిపోయింది. కానీ ఇక్కడైతే హైదరాబాద్కి అయితే మన సుమిత్ర గారు అయితే వచ్చేసారు. సుమిత్ర గారు వచ్చిన తర్వాత బాగా డెవలప్మెంట్ అయ్యి మంచి స్టేజ్కి అయితే పోయారు. అక్కడ స్టేజ్కి పోయిన తర్వాత మన సుమిత్ర గారిని ప్రెగ్నెంట్గా ఉందనేసి చూడడానికి వచ్చిన వాళ్ళ అమ్మగారిని కూడా చంపేశారంట. ఎగ్జాక్ట్గా ఇది అదేమి ఈ అత్తారింటికి దారేది సినిమాలో కూడా సేమ్ టు సేమ్. అంటే అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు చనిపోతే ఇక్కడ వచ్చి వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా, అక్కడ వాళ్ళ హీరో వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారు. అంతే సింపుల్గా అక్కడ జస్ట్ ఒక లైన్ అయితే అలా మార్చారు. అంటే మనం ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలంటే మన సుమిత్ర అత్తగారింటికి దారేది అనేసి మన కార్తీక్ బాబు అయితే అర్థం చేసుకోవాలి. అలాగే అమ్మమ్మ ఇంటికి దారేది అనేసి మన దీప అయితే అర్థం చేసుకోవాలనేసి మనకైతే డైరెక్టర్ గారు అయితే చెప్పారు. ఇక్కడ ఓకే, ఏ ఫాదర్ అయినా సరే తన కూతుర్ని ఒక రిచ్ ఫ్యామిలీకి ఇవ్వాలనేసి చూస్తాడు, మనకు తెలిసిన విషయమే. కానీ మనం ప్రేమకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి ప్రేమ సైడ్ అయితే నిలబడతాం కాబట్టి మన సుమిత్ర గారు దశరథ్ గారిని మనం మంచోళ్ళుగా చూస్తాం కాబట్టి మనకు వాళ్ళు మంచోళ్ళుగానే అనిపిస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ శివనారాయణ గారు ఫోటో చింపేసి మరి అంత ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదని నాకు అనుకుంటాను. ఎందుకంటే ఒక ఫాదర్ అన్నాక హీట్ ఉరికి రక్తంలో ఉంటారు. అంతే, నా కూతురు నా మాట వినకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకునింది అనేసి ఒక ఫాదర్ అనే వాళ్ళు ఖచ్చితంగా హీట్లో ఉంటారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాదాపు 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే రిలీజ్ అయ్యి అంటే నా కూతుర్ని నా సొంతం చేసుకోవాలి అంటే ఏ తండ్రి అయినా సరే వయసు మళ్ళబడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా తన పిల్లల్ని దగ్గర తీసుకోవాలనుకుంటాడు, అలాగే తన పిల్లలతో ప్రేమగా ఉండాలనుకుంటాడు. ఆ చిన్న చిన్న తప్పులు అనేటివి ఎప్పుడు యూత్లో ఉన్నప్పుడు ఆ ఉడుకు రక్తంలో అయితే చేస్తాడు. ఎందుకంటే నేను 25 సంవత్సరాల పాటు నా కూతుర్ని పెంచాను, నా కూతురు నా మాట అనుకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకునింది అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏ సీరియల్లో చూసుకున్నా మనకు అదే విధంగా ఉంది. ఇప్పుడు కూడా ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్ తీసుకున్నా కానీ ఇప్పుడు కూడా మన వేదవతి గారి పైన అయితే ఆపోజిట్ హౌస్ వాళ్ళు పంతం సాధిస్తూనే ఉంటారు. ఆ పంతం సాధిస్తూ ఉంటారంటే అర్థం చేసుకోండి, అక్కడ ఖచ్చితంగా ఎవరికైనా సరే బాధ ఉంటుంది. ఆ బాధ తీరిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి యాక్సెప్ట్ చేయాలి. శివనారాయణ గారు ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదంటే ఖచ్చితంగా మన కార్తీక్ బాబు దీప అయితే వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం జరిగింది తాతగారు. ఇప్పుడు మన శివనారాయణ గారి సైడ్ నుంచి అయితే మనం పాజిటివ్గానే థింక్ చేస్తాం. పాజిటివ్ అంటే ఇక్కడ శివనారాయణ గారిది 100% తప్పు లేదని మనం చెప్పొద్దు. ఇక దశరథ్ గారిది తప్పు ఉంది, సుమిత్ర గారిది తప్పు ఉంది. అక్కడ వాళ్ళ నాన్నగారి మాట కాల్స్తే పక్కకు లాగే ఉంది, బుల్లెట్ పోయి అక్కడ తగిలిన తర్వాత మీరు ఏం చేయలేకపోయినారు. ఓకే, ఆ మాటకు వచ్చినట్టయితే దశరథ్ గారికి బుల్లెట్ తగలకుండానే మీరు ఎంత ప్రతాపం చూపిస్తూ ఉంటారు, ఇంత హైగా ఎగిరెగిరి దూకారు కార్తీక్ పైన కానీ దీప పైన కానీ అలాగే దక్షిణామూర్తి గారి పైన కానీ. దశరథ్ గారిని డైరెక్ట్గా షూట్ చేశారు. అది దీపా షూట్ చేసిందా, లేకపోతే అదర్స్ షూట్ చేశారా, లేకపోతే జోష్న షూట్ చేయించిందా, ఎవరు షూట్ చేయించారనేసి మీరు ఎంతవరకు కనుక్కోలేకపోయారే. మీ కొడుకు పైన ప్రేమ అంత కారిపోతా ఉంటుంది శివనారాయణ గారు, మీ కొడుకు పైన అంత ప్రేమ కారిపోతుంది కదా, మరెందుకు మీ కొడుకుని చంపి దాదాపు సంవత్సరం పైన అవుతా ఉంది చంపాలని చూసిన వాళ్ళని మీరు ఎంతవరకు పట్టుకోలేదా? అసలు ఆ పోలీస్ కేసు ఏమైంది, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది, అవన్నీ మీరు తెలుసుకోవాలని లేదా? అప్పుడు మీ కొడుకు పైన ఉన్న ప్రేమ ఇప్పుడు మీ కొడుకు పైన లేదా అనేసి నేనైతే అడుగుతున్నాను.
మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు దక్షిణామూర్తి గారిది తప్పు ఉంది, అలాగే శివనారాయణ గారిది తప్పు ఉందని మనం అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు దక్షిణామూర్తి అక్కడ వాళ్ళ పిల్లల గురించి చెప్పండి తాత అంటే వాళ్ళ పిల్లల గురించి అయితే చెప్పకుండా అయితే హైడ్ చేశారు. వాళ్ళ పిల్లల గురించి మనకు సూరజ్ వాళ్ళ నాన్నగారు అనేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయని మనం అనుకుంటాం కదా. ఒకప్పట్లో రిచ్గా బతికిన ఫ్యామిలీలు అంతా ఇప్పుడు కొంచెం లో క్లాస్గా బతుకుతూ ఉండొచ్చు, అలాగే రిచ్గా కూడా బతుకుతూ ఉండొచ్చు. ఇక్కడ సూరజ్ ఖచ్చితంగా అక్కడ రోడ్డు పైకి వచ్చి ఒక కొట్టు నడుపుతాడు అంటే ఖచ్చితంగా డబ్బు లేదని మనకైతే అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర అంత ఆశించినంత ఆస్తులు లేవు అనేసి మనకైతే అర్థమవుతుంది. అందుకోసం అనేసి శివనారాయణ గారు అయితే అంచెలంచెలుగా ఎదిగి అక్కడ తక్కువ స్థాయిలో ఉండే శివనారాయణ ఇప్పుడైతే ఒక రేంజ్కి అయితే వెళ్ళాను. అక్కడ దక్షిణామూర్తి ఒక రేంజ్లో ఉండే దక్షిణామూర్తి గారు కిందకైతే వచ్చారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు గడప తొక్కుతా అన్నారు కాబట్టి ఇంకా జోష్న పెళ్లి చేయడానికి వాళ్ళ మ్యాన్ అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలని మన సుమిత్ర గారు అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మ్యాన్ అల్లుడికి ఇచ్చి అయితే పెళ్లి చేస్తారని మనకైతే అనిపిస్తుంది. ఆ పెళ్లి జరగాలంటే ఇంకొక 6 నెలలు అయితే మనం వెయిట్ చేయక తప్పదనేసి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఒక రివ్యూలు అయితే అయింది. మీరు ఎవరితో తప్పనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.